సో మనము వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి ఫస్ట్. మీకు కనిపిస్తుంది కదా, విజిబుల్ ఉంటే ఎస్ అని చెప్పండి. విజిబుల్ ఎస్ మేడం. సో ఫస్ట్ మనము వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకుంటాము. ఓల్ బాడీ హిప్ రొటేషన్స్, clockwise, anti-clockwise 3 times, likewise clockwise, knee rotations clockwise 3 times, anti-clockwise 3 times. అంటే మీకు చేసేటప్పుడు ఎక్కడైనా పెయిన్ వస్తుంది అంటే, మీరు చెయ్యలేకపోతూ ఉన్నారు అని అంటే నన్ను అడుగుతూ ఉండండి, నేను మోడిఫికేషన్స్ చెప్తూ ఉంటాను దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చేతులు ఇలా ఎత్తేకి రాదు, పైకి ఎత్తేకి రాదు అని అంటే మీరు చెప్తే నేను ఆల్టర్నేటివ్ ఇలా పైకి తీసుకెళ్లడం చెప్పిస్తాను. ఇలా ఇలా జస్ట్ ఊరికే చేయి స్లైడ్ చేయడం పైకి. ఓకేనా? సో దెన్ బెండ్, బ్యాక్, side, yes, another side, yes, and this side, other side. So we are doing exercise for the upper limb kabatti we need to do warm-ups and loosen the joints for the upper limb. Upper limb joints ni loose chesukovali, tight ga untayi vadaka. Yeah, and elbow, yes, and wrist joint, wrist ni mobilize chestamu clockwise, anti-clockwise. అండ్ వేళ్ళు, వేళ్ళు మన బాటిల్స్ ని పట్టుకోవాలి కాబట్టి దాన్ని కూడా మనము, లేకుంటే ఫెట్టిగ్ వస్తుంది, స్ట్రెయిన్ అవుతుంది. సో మనము ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈ చేతులు రెడీ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఇలా చేయండి. ఓకే ఓకే. సో ఇప్పుడు 30 seconds వాట్ వి విల్ డూ, కొద్దిగా వార్మ్ అవ్వాలి బాడీ. కొద్దిగా వార్మ్ అయితే మనకు మజిల్స్ అన్ని లూజ్ అవుతాయి అన్నమాట. సో 30 seconds జస్ట్ కీప్ డూయింగ్ సింపుల్ జాగింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో బ్రీడింగ్ అనేది నోటి ద్వారా రావాలి. యోగాలో అయితే నోటి ద్వారా వద్దు అంటాం, ముక్కు నుంచే రావాలి. బట్ వెన్ వీఆర్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ దిస్, ఎందుకంటే ఎక్కువ హీట్ బిల్డ్ అవుతుంది, బిల్డ్ అయితే మనం నోటి ద్వారా వదిలితేనే ఇట్ విల్ బి గుడ్ అమౌంట్ హీట్ ని రిలీజ్ చేస్తాం. ఎస్. సో కీప్ మూవింగ్ యువర్ లెగ్స్, కీప్ మూవింగ్ యువర్ లెగ్స్, డోంట్ స్టాప్, డోంట్ స్టాప్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డంబల్స్, మీరు డంబల్స్ ఉంటే డంబల్స్, డంబల్స్ ఉంటే డంబల్స్, లేకపోతే ఓకే, డంబల్స్ ఉంటే డంబల్ తీసుకోండి, లేకపోతే జస్ట్ టేక్ ద వాటర్ బాటిల్స్. లేదు నేను ఏమీ తీసుకోను అంటే సింపుల్ గా ఇంట్లో రెండు చేతుల్లో ఏదైతే పట్టుకోగలమో ఆ రెండు సేమ్ ఈక్వల్ వెయిట్ ఉండేది తీసుకోండి, ఏదైనా పర్వాలేదు మినిమం. సో వీఆర్ జస్ట్ లెర్నింగ్ ద టెక్నిక్స్ హియర్. So this is the dumbbells what I have taken. 3 kgs dumbbells.
సో మనం ఫస్ట్ బైసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. బైసెప్స్ ఎక్సర్సైజ్ లో ఇలా పైకి తీసుకెళ్తాం అన్నమాట. చూడండి ఇలా. ఎప్పుడైతే గ్రావిటీ వైపుకు అంటే కింది వైపుకు చేతులు వస్తాయో అప్పుడు ఎప్పుడు పైకి వస్తాయో గాలి తీసుకోవాలి, ఎప్పుడు కిందికి వస్తాయో గాలి వదలాలి. ఈ బ్రీదింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మజిల్స్ టాట్ లేకి వెళ్తాయో అప్పుడు గాలి తీసుకోవాలి, ఎప్పుడైతే కిందికి వస్తూ ఉంటామో గాలి వదులుతూ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ బైసెప్స్ ఎక్సర్సైజ్. దిస్ ఈస్ బైసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఐ కీప్ సీయింగ్ ఇక్కడ దీంట్లో దగ్గర నుంచి. ఎస్ చేస్తున్నాను. ఎస్ కరెక్ట్. వాణిశ్రీ మ్యామ్, శాంతి అక్క కరెక్ట్. పావని గారు ఇప్పుడు ఎలా అంటే ఈ పార్ట్కి ఎక్సర్సైజ్, ఏ పార్ట్కి అయితే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నామో ఆ పార్ట్ కదలకూడదు. సో ఈ పార్ట్ కదలకూడదు అసలు, ఇది మాత్రమే కదలాలి, ఈ నుంచి ఈడికి మాత్రమే కదలాలి హ్యాండ్. ఓకే. సో మనం తీసుకొచ్చేటప్పుడు ఇలా అంటూ తీసుకురావడం, ఇలా అంటూ తీసుకెళ్లడం, ఇలా అంటూ తీసుకొస్తే ఇది షోల్డర్ కి అవుతుంది ఎక్సర్సైజ్, బైసెప్స్ కి అవ్వదు. బైసెప్స్ కి అవ్వాలి అని అంటే మనం మాత్రమే చేయాలి. ఓకేనా? ఎస్ వాణి గారు. సో ఎస్ కరెక్ట్. సో మనము చేస్తూ ఉండగా మనం ఇక్కడ ఒక చేత్తో చేస్తున్నామంటే ఇంకొక డంబల్ పక్కన పెట్టి ఈ చెయ్యి దీనిపైన ఇలా చేస్తూ ఉన్నాము అంటే ఇక్కడ మజలు మనకు మూవ్ అవుతూ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది చేయి పట్టుకుంటే. ఓకే. సో ఇది 10 రెపిటేషన్స్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయి ఉంటుంది 10, మేబీ సెకండ్ రెప్. సో అది బాటిల్ ఫస్ట్ టైం కదా పెద్దది అవుతుంది, మీరు ఎంటీ బాటిల్ తీసుకోండి కావాలంటే, లేక బాటిలే వద్దు. ఎందుకంటే ఈ చెయ్యి ట్విస్ట్ అవ్వకూడదు, చెయ్యి ఇలాగే ఉండాలి. చెయ్యి ఇలాగే ఉండాలి. మనం చెయ్యి ఇలా డంబల్ అనడము, ఇలా అనడము, ఈ పక్కకు తీసుకురావడం, ఈ పక్క తీసుకురావడం, ఇట్లా అనడము, నో, ఇది ఇంతే ఇలాగే. సో ఇది ఇలాగే. సో ఈ పార్ట్ కదలదనమాట, ఓన్లీ. సో కదిలిస్తూ ఉంటే మనం ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మజల్ మూవ్ అవుతూ వస్తుంది పైకి కిందికి. దాట్స్ వాట్ ఈస్ ద బైసెప్స్ ఎక్సర్సైజ్. ఓకే. సో 10 or 15 టైమ్స్ అయింది అంటే దీన్ని స్టాప్ చేసేసేయండి, స్టాప్ చేసేయండి, స్టాప్ చేసేయండి. బికాస్ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ కదా, మజిల్ స్ట్రెయిన్ అవుతుంది. ఆల్రెడీ ఐ థింక్ 15 టైమ్స్ చేసినట్టున్నారు కంటిన్యూస్ గా, మోర్ దెన్ 15 టైమ్స్. రెండు సైడ్ మన చేతులు చిన్నవి కాబట్టి ఈ బాటిల్, కొన్ని బాటిల్స్ వస్తాయి మనకు చెయ్యి మంచిగా పట్టుకునేలాగా వస్తాయి. ఇప్పుడు బాగా లావుటి తీసుకున్నాం అనుకోండి బాటిల్స్. ఇప్పుడు డంబల్స్ ఎందుకు అంటాము అంటే ఈ డంబల్స్ మధ్యలో చూడండి ఎలా ఉంది, సన్నగా ఉంది, అవునా? సో సన్నగా ఉంది. అదే బాటిల్ అనుకోండి, బాటిల్ ఈ సైజ్ ఉంటే ఇక్కడ పట్టుకోవడం మన చేతులకి కష్టం అవుతుంది. సో అప్పుడు చెయ్యి ఇట్లా ఇట్లా తిప్పేస్తూ ఉంటాం ఈ రిస్ట్ జాయింట్ లో. అందుకు ఇలాంటి షేప్ ఉండేది అయితే కరెక్ట్ అని అంటాను నేను. సో అందుకు మీకు బాటిల్స్ చిన్నదైనా పర్వాలేదు, దాంట్లో మట్టి నింపుకోండి. ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా వాణి గారు, అది మనకు చేతికి ఎక్కువగా ఉంది సైజ్, మన చెయ్యి పాముని క్రాస్ అయ్యి ఉంది అది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ బరువు పడుతూ ఉంటుంది, ఈ జాయింట్ లో బరువు పడినట్టేలా దీన్ని ఇట్లా అంటాము, ఇట్లా మారుస్తూ ఉంటాము, ఇట్లా మారుస్తూ ఉంటాము, అది రాంగ్ అవుతుంది. సో ఎప్పుడు టెక్నిక్ ఇంపార్టెంట్, మనం ఎంత తీసుకున్నాము అనేది కాదు, టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే.
సో ఇది బైసెప్స్ ఎక్సర్సైజ్. ఎస్ చేయండి వాణి గారు. ఈ ఈ పార్టే మూవ్ అవ్వకూడదు. సో కొద్దిగా కూడా ముందుకెళ్ళి ఇట్లా వెనక్కి వస్తుందంటే ఇట్ ఈస్ ఎ రాంగ్. అబ్సల్యూట్లీ స్ట్రైట్ అంటే స్ట్రైట్ అంతే. స్ట్రైట్ అంటే స్ట్రైట్ అంతే. ఎస్ దాట్స్ ఇట్. కరెక్ట్ పావని గారు, శాంతి అక్క కరెక్ట్. ఓకే దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. సో వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. అయితే వీడియో ఆన్ చేసుకోమా? వీడియో ఆన్ చేసుకుంటే నాకు తప్పులు మీరు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. మనకేమి డంబల్స్ ఉండాల్సిన అవసరం లేదు, బాటిల్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. సో ఇది బైసెప్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. మనము ఇంతే మజిల్ స్ట్రెంగ్త్ చేసుకోవడం ఇంతే, పెద్ద డిఫిట్ ఏం కాదు. అండ్ ఇలాగే బాటిల్ ని తీసుకొని మనము చేతులు వెనకలి, సరే ఫస్ట్ బాటిల్ లేదు అని అనుకోండి, ఉత్త హ్యాండ్ సింపుల్ హ్యాండ్ జస్ట్ గోయింగ్ బిహైండ్ ద హెడ్, తల వెనకలింది, తల వెనకల నుంచి ఇలా. సో ఇప్పుడు కూడా ఇది అట్లనే ఉంటుంది. ఈ పార్ట్ మూవ్ అయ్యేది పైన ఫోర్ ఆర్మ్ అవుతుంది. ఓకే, సో ఈ మజిల్ దేనికి యాక్షన్ అంటే ట్రైసెప్స్ కి. ట్రైసెప్స్ అంటే మన ఈ భాగం దానికి ఎక్సర్సైజ్. ఈ ట్రైసెప్స్ మజిల్స్ ఇక్కడ ఉంది, ఈ ట్రైసెప్స్ కి ఎక్సర్సైజ్. కొంచెం వెనక్కి రండి మేడం, ఆ హ్యాండ్ మూమెంట్ కనబడట్లేదు మేడం ఇది. ఓకే నేను ఇక్కడ చూపిస్తాను. సో కూర్చొని చూపిస్తాను. మేబీ చూడండి ఇలా కనిపిస్తా. సో ఇలా, సో ఎక్సర్సైజ్ వచ్చి ఈకి మీకు ఇక్కడి దాకా రాలేదనుకోండి పర్వాలేదు, ఇక్కడికి వచ్చినా చాలు. బట్ హ్యాండ్ మూవ్ అవ్వాల్సింది ఈ భాగం మాత్రమే మూవ్ అవ్వాలి, ఇది కాదు. ఇది ఎలా ఉంది అలాగే ఉండాలి. ఓకే కనిపిస్తుందా? ఎస్ మేడం కనబడుతుంది. ఓకే ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ సీన్, ఎస్ ఎస్ పావని, ఎస్ అంతే. ఎస్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు పావని గారు. శాంతి అక్క కరెక్ట్ కరెక్ట్, శాంతి అక్క అదే చేయాలి అంతే. ట్రైసెప్స్. వాణిశ్రీ మ్యామ్ ఎస్ ఎస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. వాణి గారు ఎస్ సూపర్ సూపర్. ఐశ్వర్య ఎస్ మా. సో అలాగే మనము తక్కువది పట్టుకున్నా పర్వాలేదు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వేరేది ఇది ఉంది, ఇదేదో ఇన్స్ట్రుమెంట్ ఉంది. సో దీన్ని పట్టుకొని నేను చేసినా కూడా టెక్నిక్ కరెక్ట్ ఉంటుంది. ఇది ఇలా చేతులు దీన్ని కదిలించడం కరెక్ట్ కాదు, నో రాంగ్. ఓకే సో దిస్ ఇస్ కరెక్ట్. ఓకే అట్లా ఇంకొక చెయ్యి. మనం అనుకుంటాము దీనికి మన మజిల్ అంత స్ట్రెంగ్త్ అవుతుందంటే దీనికే స్ట్రెంగ్త్ అయ్యేది. ఇవే మనం చేయాల్సింది. మనకు ల్యాకింగే ఇది మజిల్ స్ట్రెంథనింగ్. అందుకు మీకు పాసిబుల్ అయితే మనకు పెళ్ళికి వెళ్తే బాటిల్స్ ఇస్తారు, చిన్న బాటిల్స్ పెళ్లిళ్ళల్లో. అవి మనకు చేతుల్లో పట్టుకోగలం ఆ బాటిల్స్ ని. దాంట్లో మట్టి నింపేసి వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. లేక రాళ్ళు నింపుకున్నా కూడా అది బరువు పెరుగుతుంది, దాన్ని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అని అంటే డంబల్స్ ఒక 1 kg 2 kg డంబల్స్ ని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 kg తీసుకుంటే బెటర్. ఎస్ పావని కరెక్ట్. ఇప్పుడు చెయ్యి ఊపేస్తున్నావమ్మా ఐశ్వర్య. చూడమ్మా ఈ భాగంని మాత్రం కదిలించకూడదుమా. ఈ భాగం ఎలా ఉందో అలాగే ఉండాలి. ఇదే చాలా ఇంపార్టెంట్. నేను అందుకోనింది బరువు తీసుకోకపోయినా పర్వాలేదు, టెక్నిక్ కరెక్ట్ ఉండాలి. రేపు బరువు తీసుకున్నప్పుడు మనకు టెక్నిక్ తెలిసింది అనుకోండి, బరువు తీసుకున్నా కరెక్ట్ గానే చేస్తాం.
వాణి గారు రాంగ్. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారంటే దీన్ని వెనకలికి ఇట్లా ఇట్లా ఎక్కడో పెట్టుకున్నారు ఈ డంబల్ ఇలా. తప్పు ఇది. ఇలా డంబల్ ఇలా ఇలాగే ఉండాలి. డంబల్ ఈ యాంగిల్లోనే ఉండాలి. సో మనము డంబల్ ని పొజిషన్ మార్చకూడదు. ఇలా ఇలా పెట్టి అంటే పొజిషన్ ఆఫ్ ద డంబల్ ఇలాగే ఉండాలి. అర్థమవుతుంది కదా? ఎస్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఎస్ ఎస్ 10 times. ఎస్. సో ఆల్రెడీ మజిల్స్ తెలుస్తూ ఉంది నాకు వాణి గారిది. అంటే ఇట్ ఈస్ జస్ట్ స్లైడింగ్ అనేది. వెరీ నైస్ శాంతి. ఎస్ మ్యామ్, ఎస్. అంటే కొంచెం ఐశ్వర్య గారికి ఈ చెయ్యి యాంగులేషన్ ఉంది, కంజనైటల్. చెయ్యి ఇట్లా చూపించమా నాకు ఒకసారి ఐశ్వర్య. ఇలా చూపించు సైడ్ నుంచి. కొద్దిగా బెండ్ ఉంది ఆల్రెడీ. ఇట్ ఈస్ కంజనైటల్ డిఫార్మిటీ ఉంది. ఇట్స్ ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఈ పక్క ఆ పక్క కంప్లీట్ చేశారు ఈక్వల్ సెట్స్ అంటే యూజువల్లీ ఏమవుతుందంటే మన కుడి చేయి బాగానే పనిచేస్తుంది, ఎడం చేతిలో మనం బరువు మోయడం తక్కువ కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో రెస్ట్ ఇచ్చైనా మనం చెయ్యొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు. సో ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ మజిల్ ని ట్రైన్ చేసాము, దిస్ ఇస్ బైసెప్స్. వెనకల్ల మజిల్ ని ట్రైన్ చేసాము, ఇట్ ఈస్ ట్రైసెప్. నౌ వి విల్ బి ట్రైనింగ్ షోల్డర్ మజిల్స్. షోల్డర్ మజిల్స్ అంటే ఇక్కడ డెల్టాయిడ్ మజిల్ అని అంటాం. ఈ మజిల్స్ ని మనం ట్రైన్ చేద్దాం. సో ఈ మజిల్స్ ని ట్రైన్ చేయడానికి నేను కూర్చొనే చూపిస్తాను, ఎందుకంటే ఐ కెన్ షో యూ బెటర్. సో ఇలా. ఓకే, బ్రీదింగ్ చాలా ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్ గా ఒక ఎల్ షేప్ లో ఉంది. ఎల్ షేప్ నుంచి స్ట్రైట్ కి వెళ్తుంది, మళ్ళీ ఎల్ షేప్ వస్తుంది. ఎస్, కరెక్ట్ పావని. సో టెక్నిక్ బ్రెయిన్ లో పెట్టుకుంటూ ఉండండి. మ్యామ్ వాణిశ్రీ మ్యామ్ ఇలా పెట్టుకోవాలి డంబల్. యా, ఇలాగే పైకి వెళ్ళాలి. ఎస్, మళ్ళీ స్లోగా రావాలి పై నుంచి కిందికి. గాలి వదలాలి. గాలి స్ట్రైట్ వెళ్ళాలి, చేతులు పైకి. ఎస్, కరెక్ట్. కిందికి వచ్చేది కూడా స్లో రావాలి. ఎస్ వాణి గారు, కరెక్ట్. పాపన చూస్తూ ఉన్నట్టుంది కదా వెనకల. పాప ఏ ఏజ్? 12 రన్నింగ్. ఓకే, 11 కంప్లీట్ అయింది. ఓకే, స్టార్ట్ చేయొచ్చు కొద్దిగా, పర్లేదు. మజిల్ ట్రైనింగ్ మీతో పాటు కొద్దిగా చెయ్యొచ్చు, తను కూడా ఏం కాదు. ఎస్, ఓకే, గ్రేట్ పావని, చాలా చక్కగా చేస్తున్నారు. ఎస్, కరెక్ట్. ఎస్ శాంతి అక్క. సో కిందికి తీసుకొని వచ్చేటప్పుడు ఇట్ట తేవద్దండి. ఇది మజిల్ మనము ఆలోచిస్తూ ఉండాలి మజిల్ గురించే. మజిల్ అక్కడ బరువు పడుతుంది, నాకు పడుతుంది, ఆడ బరువు పడుతుంది, నాకు తెలుస్తుంది బరువు. మళ్ళీ పైకి. అంటే ఎంత నిదానంగా మనం తీసుకొస్తామో అంత నిదానంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ మజిల్ కి చాలా నిదానంగా తీసుకొని వస్తే ఇంకా మంచిగా ఈడ తెలుస్తుంది. ఓకే, సో ఎవరికైతే ఈ షోల్డర్ ఆర్థరైటిస్ ఉంది, చెయ్యి ఎత్తడానికి ఇబ్బంది ఉంది, వాళ్ళు జస్ట్ ఏమంటే జస్ట్ ఇట్లా గోడంబడి చెయ్యి పైకి తీసుకురమ్మని చెప్తాం. ఓకే, సో ఇది 15 times అయ్యింది అంటే షోల్డర్ మజిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ట్రెపీజియస్ మజిల్ వస్తుంది, సుప్రాస్పైనేటస్ వస్తుంది, అండ్ ఇక్కడ డెల్టాయిడ్ వస్తుంది. బట్ డెల్టాయిడ్ ఇస్ ద మేజర్ మజిల్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్. సో అందుకు దానికి మనము ట్రైన్ చేస్తూ ఉన్నాం. ఓకే, అండ్ స్లోగా చేయాలి అక్క. కిందికి తీసుకురావడం చాలా స్లో ఉండాలి శాంతి అక్క.
కిందికి తీసుకొని రావడమే ఎక్సర్సైజ్ ఎక్కువ అవుతుంది. గ్రావిటీకి టువర్డ్స్ గ్రావిటీ స్లోగా, గ్రావిటీకి యూజువల్లీ యాపిల్ అయినా ఏదైనా గబక్కని పడిపోతుంది. మనం దాన్ని నిదానంగా పడేస్తూ ఉంటేనే దాని బరువు మనకు తెలిసేది. ఓకే, గ్రేట్. సో దట్స్ వాట్ ఈస్ ద షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఇదేమైనా మనకు కష్టంగా ఉందా? ఏం లేదు, చేయొచ్చు కదా మనము. సో వీక్లీ 1 day మీరు ఇలా ఈ 3 ఎక్సర్సైజెస్ నేను చెప్పినది. ఇది కాకుండా ఇంకా 2 చెప్తాను. సో షోల్డర్ కి అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ ఒకటి చెప్తాను, చెస్ట్ కి ఒకటి చెప్తాను. ఓకే, సో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వచ్చి ఇలా ఇప్పుడు ఇలా మీరు డంబల్ లేకపోయినా పర్వాలేదు. అంటే ఈ 2 భుజాలు వెనకలు ఉంటాయి కదా, ఇది షోల్డర్ బ్లేడ్స్ అంటారు. ఇవి 2 కరుసుకుంటాయి, మళ్ళీ ఇలా వస్తాయి. ఇలా కరుసుకుంటాయి ఈ 2. మళ్ళీ మన వీపు ఇలా అంటాం కదా, అదనమాట. అర్థమవుతుంది కదా? అలాగా ఉంటాను అక్కడ కదా, మనం అలాగా ఉంటాం స్కూల్లో అయితే. ఓకే మ్యామ్. చూడండి ఇలా ఇలా ఉంది. సో వీపు ఇలా పెట్టద్దండి, వంచేయద్దండి వీపుని. బ్యాక్ షుడ్ బి స్ట్రైట్, బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. అండ్ తీసుకోవాలి. మ్యూట్ గా లేదు. ఎస్ పావని, కరెక్ట్. ఫ్రంట్ సైడ్ నుంచి చూపించండి పావని. అక్క డంబెల్ ఇట్ట పెట్టుకోవాలి, ఇలా కాదు, ఇలా పెట్టుకోవాలి. కనిపించట్లేదు. కరెక్ట్ కరెక్ట్. వాణి గారు కనిపించట్లేదు నాకు. వాణి మ్యామ్ చేయండి. వాణి మ్యామ్, వాణిశ్రీ మ్యామ్ మీరు డంబెల్ తీసేయండి. ఎస్ వాణి గారు, ఎస్ కరెక్ట్ వాణి గారు, అంతే. ఆ షోల్డర్ బ్లేడ్ వెనకల మనకు దట్స్ కరెక్ట్. బెల్ట్ పెట్టాను మేడం, బెల్ట్ రావట్లేదు. బెండ్ కావడానికి కష్టంగా ఉంది అంటే బెల్ట్ పెట్టాను. తీసేయండి. అంటే బెండింగ్ వద్దన్నారు కదా అని నేను బెల్ట్ పెట్టాను. ఏం కాదు, ఏం కాదులేండి, తీసేసి. అది బెల్ట్ ఉంది కదా, అది మూవ్ రావడం లేదు కిందికి. వాణి గారు హ్యాండ్స్ చూడండి. వాణి గారు హ్యాండ్స్ ఇలా కాదు, ఇలా కిందికి కాదు, ఎగ్జాక్ట్లీ సైడ్. ఇట్లా కిందికి పెట్టి ఇలా చేస్తున్నారు మీరు. సో మనకు ఆల్రెడీ తెలుస్తుంది వెనకల. ఎస్ వాణిశ్రీ మ్యామ్. చున్నీ తీసేయండి, ఏం కాదు. ఓకే, పైకి లేయద్దండి, బాడీ పైకి ఏమో లేదు, ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే, హ్యాండ్స్ మాత్రమే లేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, చేతులు సైడ్కి ఉండాలి, కిందికి కాదు, పక్కకి. ఎగ్జాక్ట్లీ వాణిశ్రీ మ్యామ్, సూపర్. వెనకల మనకు ఈ షోల్డర్ బ్లేడ్స్ అంటాం కదా, దీని రెక్కలు అంటారా ఏమంటారు, వెనకలు ఉంటాయి. అవి 2 కరుసుకోవాలన్నమాట మనం చేస్తూ ఉండంగా. ఎస్, ఓకే, దట్స్ గ్రేట్. అబ్సల్యూట్లీ. తల పైకి లేపండి గారు, తల పైకి లేపండి. అండ్ మేక్ యువర్ బ్యాక్ స్ట్రైట్. ఆమె సీ ఫ్రంట్, నన్ను చూడండి. అది ఇప్పుడు చేయండి. ఎస్, సో ఇది బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. అంత దగ్గరికి కాదు వాణిశ్రీ మ్యామ్, చూడండి హ్యాండ్స్ ఇక్కడికి ఉన్నాయి, ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కిందికి వెళ్తున్నాయి, ఇలా పైకి వస్తున్నాయి. ఓకే, దిస్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ మనకు బ్యాక్ పెయిన్ కానీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
ఓకే. సో మీకు ఎక్కడైనా తెలియట్లేదు అంటే అడగండి. కొంచెం బెండ్ అవ్వాలంటే కొంచెం ఇటు పెయిన్ వస్తుంది. అక్కడ పెయిన్ వస్తుంది. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే యూ హ్యావ్ ఎ టెక్నిక్. ఐ హోప్ ఇట్ ఈస్ సీన్. సో కూర్చున్నారు చైర్ పైనే ఇప్పుడు. సో ఈ బ్యాక్ ని ఇలా పెడితే నొప్పి వస్తుంది, అదే ఇలా పెట్టాలి. ఓ. చూడండి, ఇలా పెట్టేదానికి ఇలా ఉండేదానికి డిఫరెన్స్ ఉంది. ఆ, ఇలా ఉంటే నొప్పి వస్తుంది, ఇలా అదే. పెడితే నొప్పి రాదు. ఓకే, ఓకే. ఇలా పెట్టేసి సో నెక్స్ట్ ఓకే. ఇప్పుడు 15 అయిపోయింది, కౌంట్ 15 అయిపోయినాయి. ఎస్ చేస్తున్నారా వాణిశ్రీ మ్యామ్? చేయండి. ఎస్ ఎస్, బాడీ మూవ్ చేయొద్దండి, ఓన్లీ చేతులు మూవ్ అవ్వాలి. ఎస్, చాలు. శాంతి అక్క చాలు, చాలు. వాణి గారు చాలు. వాణిశ్రీ ఓకే. సో ఇఫ్ ఇట్స్ డన్ ఫర్ 15, ఇట్ ఈస్ డన్. నౌ వి విల్ డూ చెస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఈ చెస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెయ్యలేదు అంటే పోస్ట్ రాంగ మనది ఏమవుతుందంటే ఇలా అయిపోతుంది. ఇది కాన్ఫిడెంట్ పోస్చర్ కాదు, భయంతో ఉండిన పోస్చర్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఇలా పోస్చర్ వస్తుందో దెన్ ఇట్ విల్ బి, అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాదు, అప్పర్ బ్యాక్ పెయిన్. సో ఇలా ఉన్నప్పుడు పెయిన్ రాదు, మనం ఇలా ఉండంగా మనకి ఎక్కువ వస్తుంది. ఎందుకు ఇలా అయిపోతున్నామంటే ఫోన్ ఇలా పట్టుకొని 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 ఇలా అయిపోతున్నాం. అందుకు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కానీ ఇది మళ్ళీ సరిగ్గా రాదు. సో కాబట్టి ఆర్ డూయింగ్ చెస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు చెస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లో ఒకటే చెప్తాను, దెర్ ఆర్ సో మెనీ, అన్నిటికీ చాలా ఉన్నాయి, బట్ ఒక్కటి చేద్దాం మనం. చెస్ట్ కి ఎప్పుడును పడుకొనే చేయడం అన్నమాట. సో ఇలా కనిపిస్తున్నానా నేను? కనపడుతున్నారు. సో ఎగ్జాక్ట్లీ చేతులు ఇక్కడ కాదు ఉండేది, చేతులు కరెక్ట్ గా భుజాలకు సమానంగా బయటికి వచ్చాయి అన్నమాట. భుజాలు ఎక్కడున్నాయో అక్కడికి వచ్చాయి. అంటలు ఇలా లేవు, ఇలా కూడా కాదు, స్ట్రైట్ గా ఉన్నాయి. ఇలా ఉండి ఇలా స్లోగా తేవాలి కిందికి. సో ఎక్సర్సైజ్ మనం ఎప్పుడు పైకి తీసుకెళ్లేది ఎక్సర్సైజ్ అనుకుంటాం, పైకి తీసుకెళ్లేది ఇట్ ఈస్ ఓన్లీ 30% ఎక్సర్సైజ్, కిందికి తీసుకొని వచ్చేది 70% ఎక్సర్సైజ్ మజిల్ పైన. మళ్ళీ నేల కానిచ్చాలి, మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ కమ్ డౌన్. సో మీరు ప్రతిసారి ఇలా చేసేటప్పుడు మిస్ట్ మజిల్ మూవ్ అవుతూ ఉంది అని ఫోకస్ అక్కడ పెట్టాలి. సో ఫోకస్ ఎక్కడైతే పెడతామో అదే గ్రో అవుతుంది. మనం పక్కనోళ్ళతో మాట్లాడుతూ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఆ మజిల్ గ్రో అవుతుంది, కానీ 100% దీంతో అవ్వదు, ఓన్లీ 30 to 40% అవుతుంది దాన్ని. పావని కింద పడుకోమా, కింద గానీ బెడ్ గానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బెడ్ మీద చేస్తా. సరే పర్వాలేదు. ఎస్ వాణి గారు, అలా అలా పెట్టండి హ్యాండ్స్. వాణి గారు అది చేతుల డంబల్స్ నేను చెప్పాను కదా ఎలా పట్టుకోవాలని, అలా కాదు, అలా కాదు, అందుకే నేను చెప్పింది. చూడండి, నన్ను చూడండి, అలాగే ఇలా మీరు ఇలా పట్టుకున్నారు, ఇలా కాదు, ఇలా ఇలా పెట్టండి బయటికి. కాదు, డంబల్ లేకుండా చేయండి వాణి గారు.
కింద పెట్టండి చేతులు స్ట్రైట్ గా చూడు. స్ట్రైట్ హ్యాండ్స్ ఎల్ 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 షేప్ లో ఉండాలి. ఎల్ షేప్ లో. ఎస్, ముందుకు వస్తుంది. ఎల్ షేప్ నుంచి ముందుకు వస్తుంది. ఎల్ షేప్ నుంచి ముందుకు వస్తుంది. కరెక్ట్. పావని గారు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. శాంతి అక్క పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. వాణిశ్రీ మ్యామ్. మేడం నేను పడుకోవడానికి కింద పడుకోలేను. ఓకే, అక్కడ ఇది లేదు మీకు. బెడ్ లేదు ఇక్కడ. కరెంట్ లేదు రూమ్ లో. నేను చూస్ ఓకే, సో మీరు ఇలా అనండి జస్ట్ చేతుల్ని. ఇట్లా ఇట్లా రెక్కలు చూడండి ఎలా ఉన్నాయి. బైక్ పైన మనం చేతులు ఎలా పెట్టుకుంటాం, ఇలాగా ఇలాగని ఇలా. ఎస్, చేతులు స్ట్రైట్ కి రావాలి. మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు స్ట్రైట్ గా అలా వచ్చి సైడ్ కి రావాలి. అది కరెక్ట్. నేను ప్రాక్టీస్ చేస్తాను మేడం. తర్వాత బెడ్ పైన చేస్తాను. ఓకే, సో ఈ 5 ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అప్పర్ లింబ్ కి. ప్రతిసారి మనం ఏ మజల్ కి చేస్తూ ఉన్నా కూడా, మనం ఎక్కడ ఉన్నా కూడా, ఏ పనిలో ఉన్నా కూడా కాన్షియస్ గా ఈ కడుపుని మనము లోపలికి వేసుకోవాలి. డంబెల్ నెత్తుతూ ఉన్నామో లేక ఏదైనా పని చేస్తూ ఉన్నామో, ఏం చేస్తున్నా కాన్షియస్లీ ఇది లోపలికి మనము వేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మసిల్స్ టైట్ అవ్వడం మొదలవుతాయి. మనం మామూలుగా ఏం చేస్తాము, ఎక్సర్సైజ్ చేతులకి కదా అని ఇట్లా ముందుకుంటాం, ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటాం, చేతులకి కదా ఎక్సర్సైజ్ అని. అలా కాదు. ఇది బరువు ఎక్కువ తీసుకునే కొద్ది పైన కూడా పడుతుంది అది. కాబట్టి మనము ఇది ఇలా ముందుకు ఇట్లా పెట్టుకోకుండా ఇలా కొద్దిగా లోపలికి, మనము చీరలు కట్టినప్పుడు కొద్దిగా కడుపు కనిపించకూడదని లోపలికి వేసుకుంటూ, అలా మనము ప్రతిసారి అలాగే చేస్తూ ఉండాలి. అప్పుడు కోర్ పైన కూడా యాక్షన్ వస్తుంది. అర్థమైంది కదా? ఎస్ ఎస్. ఇలా మనము వీక్లీ 2 days ఈ 5 ఎక్సర్సైజెస్ చేస్తే మనకు అంటే రిజల్ట్స్ ఆల్రెడీ మనకు తెలుస్తుంది అనమాట. ఒక 1 month వరకు మనం ఇలా చేసామనుకోండి, వీక్లీ 2 days ఇలాంటి ఎక్సర్సైజ్ సేమ్ ఈ రోజు ఏదైతే చేసామో ఇంకొక రోజు కూడా ఇదే ఎక్సర్సైజే చేసామనుకోండి, అప్పుడు మనకు రిజల్ట్స్ 1 month కు మనకు కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ డన్ టుడే ఈజ్ మేజర్ మజిల్స్ ఆఫ్ ద అప్పర్ లింబ్. అప్పర్ లింబ్ జస్ట్ మనం కంప్లీట్ చేసాం. అప్పర్ లింబ్ కు ఉండే మేజర్ మజిల్స్ మొత్తము కవర్ చేసాం. ఓకే, సో మనం మేజర్ మజిల్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ మైనర్ మజిల్స్. ఇక్కడ ఉండే మైనర్ మజిల్స్ నేను మళ్ళీ చెప్తాను. అంటే ఇలా బరువు ఇలా ఇలా ఎత్తాలి, దాన్ని నేను ఇంకొకసారి చెప్తాను. సో ఈ 5 ఎక్సర్సైజెస్ మీరు ఇంకొక రోజు కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? ఈ వీడియో చెక్ చేసుకొని. ఉంది మేడం. సో ఎక్కడైనా ఇంపర్ఫెక్షన్స్ వస్తాయా? ఇంపర్ఫెక్షన్స్ వస్తే మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ రిపీట్ చేద్దాం 1 day. మేడం ఫస్ట్ 3 ఒక్కసారి చూపించారా నాకు? నేను లేట్ గా జాయిన్ అయ్యాను. లాస్ట్ 2 చూశాను. ఫస్ట్ 3 ఒకసారి జస్ట్ చూపించండి నాకు. ఓకే, సో అందుకే అంటే లేట్ గా జాయిన్ అయితే మనకు అర్థం కాదు మళ్ళీ మధ్యలో మనం చెప్పేది. ఫస్ట్ వచ్చి బైసెప్స్ మజిల్స్. ఈ బైసెప్స్ మజిల్స్ అంటే ఇది ఏమీ కదలకుండా ఈ భాగము ఇలా పెట్టుకొని ఇలా 2 చేతులు ఇలా అనడం, ఇలా. ఇది బైసెప్స్ మజిల్స్ పైన పడుతుంది అన్నమాట. ఓకే, అండ్ ట్రైసెప్స్ మజిల్స్. సెకండ్ వన్ చెప్పింది ట్రైసెప్స్ మజిల్స్. సో ట్రైసెప్స్ మజిల్స్ వచ్చి ఇలా, అంటే ఈ భాగము అలాగే ఉంది, కదలదు. ఈ భాగం మాత్రమే ముందుది కదులుతూ ఉంటుంది. దిస్ ఇస్ ట్రైసెప్స్ మజిల్. అంతే, 5 చెప్పింది. ఫస్ట్ 2 ఇది, తర్వాత 3 అవి అన్నమాట. ఇది వెరీ సింపుల్ ఎక్సర్సైజెస్. యూజువలీ ఇది ఎఫెక్ట్ ఇంకా మంచిగా రావాలి అని అంటే
ఫస్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు నేను ఎలా చేస్తాను అంటే ఫస్ట్ 5 kgs తీసుకొని ఇది చేస్తాను. ఫస్ట్ రిపిటేషన్ 15 5 kgs తీసుకొని చేస్తాను. సెకండ్ రిపిటేషన్ ఏం చేస్తాను 7.5 తీసుకొని చేస్తాను. ఇదే సేమ్ 7.5. థర్డ్ రిపిటేషన్ ఏం చేస్తాను 10 తీసుకొని చేస్తాను. అంటే ఇది స్లోగా నేను బిల్డ్ చేసుకున్నాను. ఎప్పుడైనా అమ్మాయిలకి అబ్బాయిలకి ఎక్సర్సైజ్ డిఫరెన్స్ అవుతుంది. అండ్ అమ్మాయిలు మనకు ఏజ్ అయ్యే కొద్దికి మనము చేయాల్సిన రిపిటేషన్స్ ఇంపార్టెంట్. ఒక్క సెట్ నేను ఫుల్ బరువు తీసుకొని చేసి ఆపాను అనే కాడికి మనము 3 సెట్లు ఒకే బరువు తీసుకొని చేస్తే మనకు రిజల్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బాయ్స్ కనుకోండి, ఫస్ట్ సెట్ కొంచెము, సెకండ్ సెట్ కొంచెం బరువు ఎక్కువ, థర్డ్ సెట్ ఇంకా బరువు ఎక్కువ, అలా చేస్తే బాయ్స్ కి రిజల్ట్స్ వస్తాయి. మనకి ఎలా, మనం ఎంత మజిల్ స్ట్రెంత్ చేసినా కూడా మనకు మజిల్స్ అయితే బయటికి రాదు. నేను ఇప్పుడు ఒక 9 years గా చేస్తున్నాను, బట్ ఎక్కడ నాది మజిల్స్ అయితే కనిపించదు, ఎక్కడ కనిపించదు. సో మా పిల్లల్ది చూస్తే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పుల్ అప్ పుషప్ బార్ చేస్తూ ఉంటారు. సో అది బాయ్స్ కి గర్ల్స్ కి. మీరు ఎప్పుడు అనుకోవద్దండి మజిల్స్ బయటకు వస్తాయని అనుకోవద్దండి. ఓకేనా? సో దిస్ 5 exercises are very very important. మేడం అండ్ ప్రతిసారి థర్డ్ వన్ చెప్పలేదు. ఫస్ట్ థర్డ్ ఏం చేసాము, అది సెకండ్, అది థర్డ్ ఏం చేసాము షోల్డర్ చేసాము. థర్డ్ షోల్డర్ చేసాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. షోల్డర్ చేసాము. ఓన్లీ 1 లీటర్ బాటిల్ పట్టుకొని అంటే 1 kg వెయిట్ పట్టుకొని చేయమంటారు స్టార్టింగ్. నో టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్పాను, మీరు వీడియో మొత్తం చెక్ చేయండి మళ్ళీ. టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. మనము బరువు పట్టుకోక పర్వాలేదు, చేసేది కరెక్ట్ గా చేస్తే చాలు మనకు. అది బాడీ అలవాటు అయ్యే కొద్దికి మనకు చెప్తుంది, అబ్బాయి ఏమి చెయ్యట్లేదే అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అప్పుడు మనం బరువు తీసుకొని చేస్తాం. తీసుకొని చేసినప్పుడు తెలుసు. అండ్ ప్రతిసారి చూడండి చేసేటప్పుడు ఈ కడు కాన్షియస్ గా ఇలా పెట్టుకోకుండా లోపలికి వేసుకోండి. చూపించండి నాకు ఎలా మీరు వేసుకుంటారు లోపలికి కడుపుని. ఇక మీద మీరు బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నా, మీరు ఏ పని చేస్తూ ఉన్నా, మీకు ఎప్పుడైతే గుర్తొస్తుందో ఈ కడుపుని లోపలికి వేసుకునేకి ట్రై చేస్తూ ఉండండి. అది మనకు ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోవాలి. ఇంకా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంకా అలా వేసుకొని చేస్తే మనకు రిజల్ట్స్ ఇంకా ఎక్కువ వస్తుంది, ఎస్పెషల్లీ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఓకేనా? సో మేడం ఏం బరువు లేకుండా చెప్పారు అని అంటే టెక్నిక్ కోసం బరువు లేకుండా అని చెప్పాను. మెల్లిమెల్లిగా మనము పెంచుకుంటూ వెళ్ళాలి మన పర్ఫార్మెన్స్. ఓకే? అన్ని రోజులు సమానంగా ఉండదు. ఒక రోజు స్ట్రెస్ తో ఉంటాం మనము. సో స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకు బరువు ఎక్కువ ఎత్తాలి అని అనిపించదు. అందుకు మనం ఒక కమ్యూనిటీలో ఉంటే ఒకరినొకరిని చూసి, ఇప్పుడు ఒక ఫిట్నెస్ కోచ్ నేను ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ నేను ఎందుకు జిమ్ కు డబ్బులు కట్టి పోతూ ఉన్నాను? అది గ్రూప్ ఎన్విరాన్మెంట్, గ్రూప్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. కమాన్ యూ క్యాన్ డూ ఇట్ అని పక్కన ఒక ట్రైనర్ చెప్పాడు అంటే నేను 10కి ఆపేదాన్ని 15కి వరకు చేస్తాను వాళ్ళ మోటివేషన్ తో. అందుకు మనకు కమ్యూనిటీ ఉండాలి, గ్రూప్ ఉండాలి ఎక్సర్సైజ్ కి ఎప్పుడు. ఓకే? సో దిస్ ఈస్ ద ఫ్యూ టెక్నిక్స్ విచ్ ఐ హావ్ టోల్డ్ ఫర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. మనము నెమ్మదిగా ఇది ట్రైన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ చేసిన రోజు కోర్ చేసామనుకోండి, కోర్ ఎక్సర్సైజ్ అంటే కడుపు ఎక్సర్సైజ్ ఒక్కటి చేసినా చాలు. మనం అప్పర్ లింబ్ ఒకటి, లోయర్ లింబ్ ఒకటి, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో మనం నెక్స్ట్ టైం కోర్ ఎక్సర్సైజ్ కూడా దీనికి జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్ట్రెచెస్ చేద్దాం. ఈ రోజు మనం చిన్న బరువు లేకుండా చేసాం కాబట్టి ఇక్కడ ఏం నొప్పి లేదు, ఇక్కడ ఏం ఎక్కువ కాంట్రాక్షన్స్ లేదు. ఎప్పుడైతే కొంచెం బరువు ఎక్కువ తీసుకొని చేస్తామో ఇది మజల్ ఇంత పొడవు ఉండేది ఇంత అవుతుంది అనమాట, చిన్నదవుతుంది. చిన్నదై అలాగే ఉండిపోతుంది. దీన్ని మనం స్ట్రెచ్ చేయకపోతే మరుసటి రోజుకి మనకు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇదో ఇలా ఉండిపోతాయి చేతులు. అందుకు మనం స్ట్రెచెస్ చేయాలి. ఏ మజిల్ కి అయితే ఎక్సర్సైజ్ చేసామో ఆ మజిల్ కి ఖచ్చితంగా స్ట్రెచ్ చేయాలి అండ్ హోల్ బాడీ ఆఫ్ కోర్స్ చేయాలి. ఇప్పుడు మనము దీనికి చేసాం, దీనికి చేసినందుకు దీన్ని ఇలా పట్టుకొని దీన్ని స్ట్రెచ్ చేస్తాం. దిస్ ఈస్ బైసెప్ స్ట్రెచ్. సో మీకు ఇంకా నాకు స్ట్రెచ్ కావాలి అంటే గోడకు పెట్టి చేతులు
ఇలా పక్కకు తీసుకొని వస్తాం. ఇక్కడ ఎక్కువ తెలుస్తుంది అప్పుడు స్ట్రెచ్. ఓకే, సో సెకండ్ హ్యాండ్ అలాగే ఇలా. ఓకే, ఇంకా ఎక్కువ కావాలంటే దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఆపోజిట్ వైపు తిరగడం వల్ల ఇక్కడ మనకు స్ట్రెచ్ తెలుస్తుంది. సో దెన్ ఇప్పుడు పైకి, కిందికి కదా, ఇప్పుడు పైకి చేతులు పైన పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అండ్ ఇలా ఓకే చేస్తూ ఉండండి. 1 2 3 4. ఓకే, సో ఇది బైసెప్స్ స్ట్రెచ్. ట్రైసెప్స్ కి స్ట్రెచ్ ఏమి అంటే చేతులు వెనకలికి వెళ్ళి ఇలా బాడీ బెండ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుందో లేదో అని ఇలా బెండ్ చేశాను, బట్ అదర్వైజ్ ఇట్ ఇస్ లైక్ దిస్. ట్రైసెప్ స్ట్రెచ్ ఇది, చేతులతో దీన్ని ఇలా లాగుతూ ఉన్న, దిస్ ఇస్ ట్రైసెప్ స్ట్రెచ్. ఇంకొక చేతికి, సో ఇలా చేస్తున్నాం ట్రైసెప్ స్ట్రెచ్. ఏం చేస్తున్నారు శాంతి అక్క? వాణి కరెక్ట్, వాణి గారు. ఎస్ శ్రీలత గారు. స్ట్రెచెస్ చేస్తే మనకి ఎంత రిలాక్సేషన్ ఉంటుంది అంటే అంత రిలాక్సేషన్ ఉంటుంది. వాణిశ్రీ మ్యామ్ కనిపించట్లేదు నాకు, ఇట్లా ఫ్రంట్ సైడ్ తిరగరా? ఓకే చేయండి. శాంతి అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే కరెక్ట్. సో ఇప్పుడు షోల్డర్ స్ట్రెచ్. ఓకే, అలాగా ఆపోజిట్. వన్ 2 3 4 5. పావని ఇలా ఇలా చేతులు పై నుంచి తీసుకోవద్దండి, కింది నుంచి చేయిని ఈ దీంట్లోకి వేసేసుకొని దీన్ని లాగుతూ ఉన్నాం. వాణిశ్రీ మ్యామ్ అంతే, లాగేసుకోండి లోపలికి. ఎస్ కరెక్ట్ పావని, కరెక్ట్ అక్క, కరెక్ట్ కరెక్ట్ శ్రీలత, కరెక్ట్ వాణి. ఓకే, సో నౌ స్ట్రెచ్ చేద్దాము. సైడ్ స్ట్రెచ్, చెస్ట్ కూడా స్ట్రెచ్ చేద్దాము. సైడ్ స్ట్రెచ్ చేసి, సో సైడ్ స్ట్రెచ్ ఇలా. వి డిడ్ ఫర్ వార్మ్ అప్ ఆల్సో. ఓకే, అండ్ చెస్ట్ స్ట్రెచ్. చెస్ట్ స్ట్రెచ్ వచ్చి వెనకలు ఇలా పట్టుకొని రెండు చేతులు ఇలా కలుపుకొని, ఓకే, సో కమ్ డౌన్. ఓకే, పట్టుకోండి పావని, బెండ్ అవ్వండి. ఎస్ వెరీ నైట్ వానిష్. చేతులు పైకి తీసుకోవాలి పావని గారు, చేతులు పైకి లేపండి. ఓకే ఓకే రావట్లేదు పైకి. ఓకే నో ప్రాబ్లం, వస్తుంది నిదానంగా. ఎస్ కరెక్ట్ వాణి గారు. శ్రీలత నాకు కనిపించట్లేదు. ఓకే అక్క, శాంతి అక్క. ఓకే, శ్రీలత గారు కనిపించలేదు నాకు మీరు చేసింది. వెరీ నైస్, వెరీ నైస్, కరెక్ట్. ఓకే, దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. సో దీస్ ఆర్ ద స్ట్రెచెస్ వి నీడ్ టు డూ. సో కంప్లీట్ బాడీ స్ట్రెచెస్ మనం చేసేటప్పుడు, సో వి నీడ్ టు ట్రై టు టచ్ అవర్ హ్యాండ్స్ టు ద ఫ్లోర్. ఇది స్ట్రైట్ గా ఉండాలి, వాళ్ళు ఈ పార్ట్ స్ట్రైట్ గా ఉండాలి, నేలకు టచ్ చేసే ప్రయత్నం చేయాలి. మనం కూర్చొని ఈ పార్ట్ అంతా కూడా మనకు పట్టుకొని పోయి ఉంటుంది కాబట్టి ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు మనకు నొప్పి అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది ఈ ఏరియాలో. ఇది ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో బాడీ, చాలా రిలాక్సేషన్ వస్తుంది మనకు. ఓకే, నీస్ బెండ్ చేయొద్దండి.
సో మీరు చేసేటప్పుడు అది కరెక్ట్ టెక్నిక్ ఎప్పుడంటే ఇది స్ట్రెచ్ అవుతుంది అంటే కరెక్ట్. మన మోకాలు ఇలా బెండ్ చేసి చేస్తే అసలు స్ట్రెచ్ రాదు ఇడ. మోకాలు బెండ్ చెయ్యకుండా ఒకవేళ మనకి ఈడి వరకు వచ్చినా పర్వాలేదు, బట్ స్ట్రెచ్ తెలియాలి. సో ఇప్పుడు బ్యాక్ ఒకటి స్ట్రెంత్ చేసి వి విల్ స్టాప్ ఇట్. క్యాట్ అండ్ కౌ చేద్దాము. బ్యాక్ కి క్యాట్ అండ్ కౌ కంప్లీట్లీ ఇలా క్యాట్ అండ్ కౌ. Cat and cow. Cat and cow చేయండి. We will wind it off. Sitting in Malasana, we will wind it off. తప్పు ఒక్క శాంతి యొక్క తప్పు. మీరు కింద ఎందుకున్నారు? కింద అసలు ఉండకూడదు. మీకు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. మీరు అసలు నేలపైననే వెళ్ళకూడదు. మీ వాళ్ళు నేలపైకి. పద్మజ గారు కరెక్ట్. వెరీ నైస్, వెరీ నైస్. మళ్ళీ ఎలా చేయాలా? మీరు బెడ్ పైన చేయొచ్చు. ఎస్, వాణి గారు కరెక్ట్. వాణిశ్రీ మ్యామ్ కనిపించట్లేదు. వాణిశ్రీ మ్యామ్ మీరు మాత్రం కింది చెయ్యొచ్చు. చేస్తున్నాను మేడం నేను, అంటే మీకు కనపడట్లేదు. నాకు కనిపించలేదు. డౌన్. యా, పద్మజ గారు అలా కరెక్ట్ గా చేస్తున్నారు. అండ్ ఈవెన్ వాణి గారు. అక్క మీరు ఇంకొకసారి కింద చేయొద్దండి దయచేసి. ఇప్పుడు చూడు, అక్కడి నుంచి లేచేటప్పుడు మోకాళ్ళ పైన ఇది పడుతుంది బరువు. మీరు తర్వాత అయినా చేయండి, పరుపు పైన చేయండి. ఎస్ వాణిశ్రీ మ్యామ్ కరెక్ట్. లేదు, కొద్దిగా రాంగ్ చేస్తున్నారు వాణిశ్రీ మ్యామ్. ఇటు చూడండి, చెప్పండి. ఓకే, ఇలా బెండ్ అయినప్పుడు బాడీ మొత్తం హంచు రావాలి. మొత్తం బెండ్ అయ్యి మన చిన్ ఉంది కదా, మన చిన్ అనేది మన చెస్ట్ కి తగలాలి. ఇట్స్ ఓకేనా మేడం? బాడీ మొత్తం ఇలా గూన్ అయిపోవాలన్నమాట, కొవ్వులాగా, అంటే ఆవు. ఓకే, ఎస్, ఇంకా కొద్దిగా రావాలి. యా, ఇది కరెక్ట్. క్యాట్ కరెక్ట్. కొవ్వు ఇంకా 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 అంటే పడుతుంది మేడం. అక్కడ పడదు, అక్కడ పడదు. చూడండి, ఇలా చేయాలి. అది కొంచెం నాకు అనిపిస్తుంది పెయిన్, అంటే నేను వంగలేకపోతున్నాను. ఓకే ఓకే, నెమ్మదిగా చెయ్యండి. బికాస్ మీకు చేసిన సర్జరీ వచ్చి జస్ట్ డిస్కెక్టమీ. నేను మా సార్ తో డిస్కస్ చేశాను. సో ఇట్ ఈస్ జస్ట్ డిస్కెక్టమీ. సో మీరు నెమ్మదిగా యూ స్టార్ట్ డూయింగ్ అండ్ స్ట్రెంగ్త్ యువర్ బ్యాక్ ఈ ఎక్సర్సైజ్ వల్ల. చూడు, ఇలా చేస్తే కిందికి వెళ్ళిపోయింది ఆ బాడీ, గుంతలాగా వచ్చింది. అండ్ ఇలా చేస్తే ఒక బెండ్ ఆర్చ్ లాగా వచ్చింది. దాట్ ఓకే. యా, నెమ్మదిగా చేస్తూ వస్తుంది. ఇది కరెక్ట్. ఇది వచ్చింది ఆపోజిట్ ది. ఇంకా చెయ్యాలి. గూని రావాలి. కానీ నాకు ఫుల్ గా కనిపించట్లేదు మీ బొమ్మ, మీ పిక్ కనిపించట్లేదు. అంటే అది యాక్చువల్లీ చాలా దగ్గర పెట్టుకున్నారు మీ సెల్ ఫోన్. సో అందుకు నాకు పార్ట్ ఆఫ్. ఇప్పుడు చేయండి, చేతులు స్ట్రైట్ పెట్టండి. ఎస్ కరెక్ట్. క్యాట్. ఇంకా 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 ఎస్ ఎస్, ఇంకా కొంచెం షోల్డర్స్ బ్రాడ్ అవ్వాలి. నో ఇష్యూస్. వెరీ నైస్. ఓకే, దాట్స్ గ్రేట్. తెలుస్తుందా మీకు స్ట్రెచ్? తెలుస్తుంది మేడం. అంతే. సో రోజు చేయండి. దిస్ ఇస్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. Very good exercise. Okay. So now we will do the final one, which is called Malasana. Okay. So మీరు పీట చేస్తారా? శాంతి అక్క మీరు కావాలంటే చిన్నది స్టూల్ తీసుకోండి, లేక చైర్ మీదనే చెయ్యండి పర్ను. So those who can do like this Malasana.
30 seconds. Very correct. వెరీ నైస్ పావని. ఫస్ట్ ఇబ్బంది పడ్డావు, యు ఆర్ ఏబుల్ టు డూ. సో ఇది ఉంది కదా, దీని ఇలా చేయొద్దండి, ఈ పార్ట్ ని ఇలా చేయదండి, ఇలా ఉండాలి. మన జీవితంలో ఎలాంటి సమస్యలన్నా రాని భుజాలు ఇలా మటుకు వెళ్ళిపోకూడదు, ఒకరికి సరెండర్ కాకూడదు. ఇది షోస్ వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్స్. ఇట్ షుడ్ బి లైక్ దిస్. చైర్ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నేను చైర్ పైన చేస్తాను చూడండి. దిస్ ఇస్ లో చైర్. లో చైర్ ఇప్పుడు నేను కూడా. సో లో చైర్ పైన చేస్తూ ఉన్నా కూడా షోల్డర్స్ బ్రాడ్ పెట్టుకోండి. ఇలా ఇలా పెట్టద్దు, షోల్డర్స్ ఆర్ బెంట్ నౌ, బట్ ఇలా చేయండి. షోల్డర్స్ ఆర్ బ్రాడ్ నౌ. ఓకే, ఎస్ శ్రీలత కరెక్ట్. ఎస్ వాణి గారు సూపర్. ఎస్ వాణిశ్రీ మ్యామ్ గ్రేట్. శాంతి అక్క చైర్ పైన చేస్తున్నారా, కింద కూర్చునేసారా? శ్రీలత గారు మెల్లిగా చైర్ తీసి చేయండి. ఓన్లీ 5 seconds చేయండి చాలు. విచ్ అవర్ స్టూల్ మీరు పెట్టుకొని తీసేసి, శ్రీలత గారు తీసేసి నాకు కనిపించేలాగా జస్ట్ 5 seconds చేయండి. ఈవెన్ పద్మజ గారు మీరు కూడా జస్ట్ 5 చేయండి వితౌట్ దిస్ థింగ్. 1 2 3 4 5 అనండి, గెట్ అప్, దట్స్ ఇట్. 1 2 3 4 5. వాణిశ్రీ మ్యామ్ మీరు కూడా స్టూల్ తీసేసి కిందనే అంటే హోల్ లెగ్ బెండ్ అయిందా? ఫుట్ మొత్తం నేలపైన ఉందా? నేలపైనే ఉంది మేడం. ఓకే గ్రేట్ గ్రేట్. ఇప్పుడు కనిపిస్తుంది. యా కరెక్ట్ కనిపించింది. వెరీ నైస్ వెరీ నైస్. ఇంకొంచెం కిందికి వెళ్ళండి హిప్స్. వాణిశ్రీ మ్యామ్ ఇంకా కొంచెం కిందికి, నేలకు కూర్చునే మనము వెనకల హిప్స్. ఇంకా 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 వెరీ నైస్, అబ్సల్యూట్లీ గ్రేట్, సూపర్ సూపర్. వాణి గారు గ్రేట్, అమేజింగ్. సో ఇలా కూర్చోవచ్చు శాంతి అక్క మీరు, కానీ కాళ్ళు వెడల్పు, చేతులతో మనము చేతులతో ఇలా అనాలి కాళ్ళని. సో ఇప్పుడు పద్మజ గారు మీరు చేసేది చైర్ లేకుండా చేస్తున్నారా స్టూల్? 10 లెక్క పెట్టే వరకు చైర్ లేకుండా చేసి మళ్ళీ చైర్లు కూర్చున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్, దట్స్ ఎనఫ్ దట్స్ ఎనఫ్. మీరు శ్రీలత గారు? మేడం నేను అసలు కింద కూర్చోలేకపోతున్నాను, అలా ఒక కాలు, ఈ కాలు సపోర్ట్ చేయట్లే నాకు. కింద కూర్చోవద్దండి మీరు. ఇప్పుడు ఇలా ఉంది కదా, కింద కూర్చొని చెప్పానా కింద అని, ఇక్కడ వరకు ఉండండి చాలు. ఓకే ఐ విల్ ట్రై. జస్ట్ 5 1 2 3 4 5 గెట్ అప్, దట్స్ ఇట్. ఆ నైట్ వేసుకుంటే ఎక్సర్సైజ్ కి ఎక్కడ ఏమి చెప్పాలి నేను. సరే కూర్చున్నారు కదా, 1 2 3 4 5 కౌంట్ చేశారా? You got that pain, right? It is pain, it is stretch అవుతుంది. ఇన్ని రోజుల నుంచి రిజిడ్ ఉండే బాడీ స్ట్రెచ్ అవుతుంది. అది 1 2 3 4 5. It's great, that's great, amazing. Super super, very nice Vanishri ma'am, very nice very nice. Shanti akka, very nice to see you all, and that's a great thing. So we will just wind it up. ఇది 1 month నుంచి చేస్తే బాగా అలవాటు అయిపోయింది మేడం. చేస్తూ అలా అది వచ్చేసింది. అప్పుడు కొంచెం ప్రాబ్లం కానీ ఇప్పుడు బాగా వస్తుంది. బాగా చేస్తున్నారు అందరూ. మీకైతే మంచిగా వస్తుంది. సో మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్ ప్రాబ్లం కంటే మనకు ఇది చెప్తూ ఉంటుంది, నేను చెయ్యలేను అని చెప్తూ ఉంటుంది. నాకు ఇక్కడ నొప్పి ఆ నొప్పి ఎందుకు వస్తుంది అంటే బాడీ చెయ్యక స్టిఫ్ అయింది, అందుకు అది.
సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. యాక్చువల్ ప్రాబ్లమ్ కి డిఫరెన్స్ ఉంటుంది, యాక్చువల్ ప్రాబ్లమ్ అండ్ ఫేక్ ప్రాబ్లమ్ కి. సో ఇక్కడ మీరు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. సో స్లోలీ వి విల్ గో ఇన్ టు ద అడ్వాన్స్డ్ వే, బట్ దీస్ ఆర్ ద వెరీ వెరీ బేసిక్ థింగ్స్. ఇది చేస్తేనే మనకు ఆల్మోస్ట్ 50% రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మాలి. 1 month లో మీరు కరెక్ట్ గా వీక్లీ 2 days ఈ రోజు చెప్పిన ఎక్సర్సైజెస్ వీక్లీ 2 days చేయడం. నేను ఇంకొక రోజు మళ్ళీ థర్స్డే మనము లోయర్ లిమ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ లోయర్ లిమ్. ఎందుకు అంటే మనం మొత్తం శరీరాన్ని మోసేదే కింద భాగం. అందులో మనకు పిల్లలు అయిన తర్వాత ఈ భాగం మొత్తము వీక్ అయిపోతుంది అనమాట. వీపు కడుపు మొత్తం వీక్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే కాళ్ళ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ పెంచుకుంటామో మనం థర్స్డే చేసే ఎక్సర్సైజెస్ లో, అప్పుడు మనకు పర్ఫార్మెన్స్ ఎబిలిటీ పెరుగుతుంది అనమాట. ఎప్పుడు నొప్పి అని మనం యూజువల్లీ ఏమవుతాము, అదో ఏదైనా చైర్ కనిపించిందంటే చైర్ లో కూర్చునేస్తాం. సో అందుకు ఇలా కూర్చోవడం వల్ల ఇంకా ప్రాబ్లం చేసుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో అందుకు కింది భాగం స్ట్రెంగ్త్ చేసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుంది, మన కెపాసిటీ, మన ఎనర్జీ, మన స్ట్రెంగ్త్ ఎక్కువగా పెరుగుతుంది. దాట్ వి విల్ డూ ఇట్ ఆన్ థర్స్డే. ఓకే మ్యామ్, ఒక చిన్న డౌట్ మ్యామ్. నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది మ్యామ్. అంటే మామూలుగానే పడుకునేటప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చి నిద్ర సరిగ్గా రావట్లేదు అనిపిస్తుంది మ్యామ్. రైట్ సైడ్ ఇక్కడ అంటే నెక్ ప్రాబ్లం ఏమైనా. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ స్టార్ట్ డూయింగ్ 1 or 2 rotations ఫర్ ద నెక్. యాక్చువల్లీ దీంతోనే కంప్లీట్ అవ్వాలి ఎక్సర్సైజ్. సో నెక్ తోనే కంప్లీట్ అవ్వాలి. నెక్ రొటేషన్స్ చేయండి, మెల్లిగా చేయమా మీరు. వాణి గారు, యూ డూ వెరీ వెరీ స్లోలీ. అందరు 2 times చేయని, యూ డూ ఓన్లీ 1 time. క్లాక్ వైజ్ 1 time, యాంటీ క్లాక్ వైజ్ 1 time. శాంతి అక్క చేయండి, మెల్లిగా చేయండి అక్క, మెల్లిగా చేయండి. ఎస్, క్లాక్ వైజ్. సో దిస్ ఈస్ నాట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ఈ నెక్ లూజనింగ్ ఎక్సర్సైజ్, జాయింట్స్ ని లూజనింగ్ ఎక్సర్సైజ్. ఓకేనా? సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వచ్చి ఎక్స్క్లూజివ్లీ వాణి గారు, మీరు పొద్దున బెడ్ పై నుంచి లేచేటప్పుడు ఇది చేసినే మీరు బెడ్ దిగాలి ఎక్సర్సైజ్. ఓకేనా? సో ఇది కూడా స్లోగా చేయాలి, ఎందుకంటే నొప్పి ఉంది కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మనకు తెలిసిందే. ఇది ఈ పక్క నుంచి చెయ్యి ఇట్లా ముందుకు పుష్ చేస్తుంటుంది, తల ఆపోజిట్. ఇది చేయండి, అందరు చేయండి. అందరికీ నెక్ ఇంపార్టెంట్, ఎందుకంటే సెల్ ఫోన్స్ చూసుకుంటూ మన నెక్ ని మనం వీక్ చేస్తూ ఉన్నాం. అదర్ సైడ్ 1 2 3 4 5. శాంతి అక్క ఇటు చూడండి, వేరేది మార్చేసాం ఎక్సర్సైజ్. సో ఫ్రంట్ లో ఇలా 1 2 3 4 5. శ్రీలత గారు చేయండి. 1 2 3 4 5. శ్రీలత గారు 1 2 3 4 5. Down 1 2 3 4 5. ఓకే, సో దిస్ ఇస్ ద స్ట్రెంథనింగ్. ఫస్ట్ నెక్ రొటేషన్స్ చేసింది వార్మప్ నెక్ కి, తర్వాత ఇప్పుడు చేసిన స్ట్రెంథనింగ్. ఇప్పుడు స్ట్రెచెస్ చేస్తాం. ఈ చెవు ఈ సైడ్ ఆనడానికి. ఇప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది మ్యామ్, ఇక్కడ ఈ సైడ్. మెల్లిగా చేయండి, మెల్లిగా చేయండి. ఆ స్ట్రెచ్ మెల్లిగా ఇవ్వండి, ఎంత వస్తుంది అంతా ఇవ్వండి చాలు. 5 కౌంట్ చేయండి, మెల్లిగా రిలీజ్ చేయండి. అండ్ ఇలా. ఓకే, అండ్ ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ అండ్ సైడ్. అదర్ సైడ్. సో ఎలాంటి నెక్ ఎక్సర్సైజెస్ అయినా, ఎలాంటి నెక్ ప్రాబ్లం అయినా, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ తో ఎన్నో నెక్ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇంక్లూడింగ్ సర్జరీకి వెళ్ళే పార్ట్ ని కూడా అవాయిడ్ చేసుకొని ఉండడం జరిగింది. కానీ కన్సిస్టెంట్ గా చేయాలి దాన్ని.
రోజు 5 నిమిషాలు బెడ్ దిగేటప్పుడు, బెడ్ పనుకునే ముందు మీరు ఎవరైతే మీకు ప్రాబ్లం ఉందో ఇది నిదానంగా చేయడం వల్ల మీకు అబ్సల్యూట్లీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బట్ ఇది ఎప్పుడైతే చేసేటప్పుడు ఇక్కడ ఉండే నరము ఇక్కడ వరకు లాగడం మొదలు పెట్టింది అంటే ఆపాలి. ఇట్ ఈస్ ఎ నర్వ్ కాంప్రెస్ అవుతుంది అక్కడ అని అర్థమవుతుంది అది. సో అది మీకే తెలుస్తుంది, అది కాంప్రెస్ అవుతుందా, మనకు స్ట్రెచ్చా కాంప్రెషన్ అని. అంటే అప్పుడు చెయ్యకూడదా మేడం? ఇట్లా ఇట్లా చేసినప్పుడు ఇట్లా చేసేటప్పుడు ఒక కరెంట్ లాగా ఇక్కడ ఇట్లా లాగుతుంది, కరెంట్ లాగా. లేదు ఊరికే స్ట్రెచ్ అంటే చెయ్యొచ్చు, బట్ కరెంట్ లాగా లాగే స్ట్రెచ్ అయితే చెయ్యొద్దండి. జస్ట్ యూ టేక్ వన్ ఎక్స్రే. మీకు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి, న్యూరో సర్జరీ డాక్టర్స్ మీరు ఏ ఊరు? ఏ ఊరు? ఓకే. సో అక్కడ ఉండే న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, ఆర్థోపెడిషన్ ఎవరినైనా అక్కడ కన్సల్ట్ అయ్యండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ అంటే కాంప్రెషన్ ఎక్కువైపోయి అలా అయితే వద్దు. లేదు ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ప్రాబ్లమ్ అంటే యూ క్యాన్ డూ ఇట్, నో ప్రాబ్లం. ఓకే. సో ఐ డోంట్ థింక్ చెయ్యొద్దు అంటారు. అంటే అలా వాళ్ళు ఐ డోంట్ థింక్ యువర్స్ ఈజ్ ఏ నర్వ్ ప్రాబ్లం అని అనిపించట్లేదు నాకు. ఇట్ ఈస్ జస్ట్ ద ల్యాక్ ఆఫ్ స్ట్రెచ్ ప్రాబ్లం అని అనిపిస్తుంది, స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెచ్. సో స్టార్ట్ డూయింగ్. పెయిన్ అగ్రివేట్ అయితే దెన్ వి విల్ సీ. ఇది ఇక్కడ ఉంటుంది చూసారా, షోల్డర్ పెయిన్ అంటే అనిపిస్తుంది మేడం. అక్కడ పెయిన్ అనిపిస్తుందా? ఇక్కడ 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 ఉంటుంది కదా మన బోన్. సో వాట్ యూ డూ ఈ స్లోలీ యూ డూ ద ఎక్సర్సైజెస్. మనం ఇప్పుడు ఏం నెక్ ఎక్సర్సైజెస్ చేసామో మీరు అది స్లోగా చెయ్యండి. రోజు అట్లీస్ట్ ఒక 1 వీక్ చేయండి. ఓకే. సో ఇప్పుడు చేసిన షోల్డర్ నెక్ ఎక్సర్సైజెస్ ఒక 1 వీక్ చెయ్యండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లెట్ మీ నో. ఓకే, యూ కెన్ కీప్ ఎ మెసేజ్, దెన్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. డోంట్ కీప్ ఆన్ డూయింగ్ ఆన్ ద పెయిన్. So okay, if you have a pain, just tell me, then I will tell you whether to continue or stop. Okay, so manam prayer to stop చేద్దాము, because we have started the exercises. Absolutely great exercises ivi, muscle strengthening exercise exclusively for women above 35 years. So we will prayer asatoma sadgamaya నుంచి మనము ఇచ్చేద్దాం. సో అది ఫస్ట్ ఏం వస్తుంది అసతోమాకి? ఫస్ట్ లో సహనా భవంతు కదా. చెప్పరా? చెప్పండి వాణి గారు. చెప్పండి. సహనా భవతు కదా. నామదీతమస్తు మా ద్విద్విషావవై. ఓం శాంతి శాంతి శాంతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురవే నమః. శాంతి శాంతి శాంతి. సో ఈ ఎక్సర్సైజెస్ మీరు ఈ వారంలో ఇంకొక రోజు చేస్తారని నాకు ప్రామిస్ చేయండి. రికార్డింగ్స్. సో ఏ రోజు చేస్తారు? థర్స్డే మనం లోయర్ లింబ్ చేస్తూ ఉన్నాము అంటే ఫ్రైడే మీరు చేయండి ఈ ఎక్సర్సైజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు సర్వ్ యూ ఆల్. ఐఎమ్ సారీ. Kindly forgive me. Thank you. And I truly want to transform your health. Thank you. Have a very great night. Good night. Good night.